బాస్ అనే పదానికి బొట్టు కోసి పేరెట్టిందే ఆయన చూసే. కాపీరైట్ ప్రాబ్లం వస్తుందని వీడియోని మ్యూట్లో పెట్టిన. ఫుల్ వీడియోతో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో వీడియోని అప్లోడ్ చేసిన వెళ్ళి చూడండి. డైలీ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ని అప్లోడ్ చేస్తా. ప్లీజ్ ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో చేయండి. అలాగే వచ్చేసి టెలిగ్రామ్లో హెచ్డి క్వాలిటీలో పిక్స్ పోస్ట్ చేస్తా, జాయిన్ అవ్వండి. కొత్తగా ఈ ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని మీ బ్రదర్ని కొంచెం సపోర్ట్ చేయండి. అలర్ట్ మోషన్ యాప్ను ఓపెన్ చేసుకొని రైట్ సైడ్కి ఇచ్చినటువంటి ప్రాజెక్ట్స్ పై క్లిక్ చేయండి. ఈ ఫుల్ ప్రాజెక్ట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి అలర్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్లో ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మీరు వచ్చేసారంటే బర్త్డే డేట్ ఉంటుంది. గ్రూప్ పై ట్యాప్ చేయండి. గ్రూప్ పై ట్యాప్ చేసిన తర్వాత ఎడిట్ గ్రూప్లోకి రండి. ఎడిట్ గ్రూప్లోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ ఉంది. సెప్టెంబర్ పై క్లిక్ చేసి దీన్ని అనేది రిమూవ్ చేయండి. మీ బర్త్డే డేట్ మంత్ ఏది ఉందో ఆ మంత్ అనేది వేసుకోండి. సపోజ్ వచ్చేసి నేను ఆగస్ట్ వేస్తున్నా. ఆగస్ట్ పెట్టిన తర్వాత ఇట్లా టెక్స్ట్ అనేది యాడ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ టెక్స్ట్ పై ట్యాప్ చేయండి. బర్త్డే డేట్ ఏది ఉందో ఆ డేట్ అనేది వేసుకోండి. నేను సపోజ్ వచ్చేసి 6 వేసిన. ఇలా అనేది యాడ్ అయిపోయి ఉంటుంది. కొంచెం సైడ్కి స్క్రోల్ చేయండి. సైడ్కి స్క్రోల్ చేసిన తర్వాత ఏ వెరీ స్పెషల్ అని ఉంటుంది దాన్ని స్కిప్ చేసేయండి. హ్యాపీ బర్త్డే అనేది కూడా స్కిప్ చేసేయండి. ఇక్కడ వచ్చేసి గ్రూప్ పై ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి రండి. గ్రూప్లోకి వచ్చిన తర్వాత మీ బర్త్డే నేమ్ ఏది ఉందో ఆ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు వచ్చేసి సపోజ్ వచ్చేసి ప్రియా టైప్ చేస్తున్నా. ఇలా ప్రియాని టైప్ చేసిన తర్వాత మీరేం లేదు 1 by 1 అనేది ఫొటోస్ అనేది రీప్లేస్ చేసుకోవాలి. ఫోటోపై ట్యాప్ చేసి కలర్ ఫిల్ క్లిక్ చేసి మీడియాపై ట్యాప్ చేసి ఎయిర్ ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారు. అలా ఫోటోని సెలెక్ట్ చేసుకొని ప్లస్ సెకండ్ పై ట్యాప్ చేయండి. ఫోటోపై ట్యాప్ చేసి కలర్ ఫిల్ క్లిక్ చేసి మీడియాపై ట్యాప్ చేసి ఎయిర్ ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారు. అలా ఫోటోని సెలెక్ట్ చేసుకొని సెకండ్ పై ట్యాప్ చేయండి. ఫోటోపై ట్యాప్ చేసి కలర్ ఫిల్ క్లిక్ చేసి మీడియాపై ట్యాప్ చేసి ఎయిర్ ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారు. అలా ఫోటోని సెలెక్ట్ చేసుకొని ప్లస్ సెకండ్ పై ట్యాప్ చేయండి. ఫోటో అనేది రీప్లేస్ అయిపోయింది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి 2 ఫింగర్స్ తోటి. ఇలా ఎన్ని వరకు ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ప్లస్ సెకండ్ పై ట్యాప్ చేయండి. అలానే సేమ్ టు సేమ్ ప్రాసెస్ ఎండ్ వరకు మొత్తం ఫొటోస్ అనేది రీప్లేస్ చేసుకోవాలి. ఫోటోపై ట్యాప్ చేసి కలర్ ఫిల్ క్లిక్ చేసి మీడియాపై ట్యాప్ చేసి ఎయిర్ ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారు. అలా ఫోటోని సెలెక్ట్ చేసుకొని ప్లస్ సెకండ్ పై ట్యాప్ చేయండి. వీడియో అనేది ఇలా ఎండ్ వరకు ఫొటోస్ని రీప్లేస్ చేసుకున్న తర్వాత వీడియో అనేది మీకు కావాల్సిన క్వాలిటీలో డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.